టీడీపీ నగర ఎస్సీ సెల్లో కార్యనిర్వాహక కార్యదర్శులుగా నియమితులైన కారింగి వీర్రాజు, చెన్న వెంకటరమణ, టీఎన్టీయూసీ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులుగా నియమితులైన ఎరంశెట్టి రాజ్ కుమార్ కు అభినందన సత్కార కార్యక్రమం స్థానిక 15వ డివిజన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ నిబద్ధతతో పనిచేసే వారిని గుర్తించి పదవులు ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి ఆనవాయితీ అన్నారు. రెల్లి కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోరుకునేది రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పార్టీ ఉంది అంటే అది కేవలం ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీయే అని పేర్కొన్నారు. రెల్లిలకు అన్ని కమిటీల్లో పదవులు ఇచ్చి ప్రోత్సహించడం జరిగిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని పార్టీ నాయకులు ఈతలపాటి కృష్ణ, నీలాపు వెంకటేశ్వరరావు, కప్పల వెలుగు కుమారి, చాపల చినరాజు తదితరులు మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన 15వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు ఎరంశెట్టి లీలావతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఎంతో కష్టపడి పార్టీని ముందు నడిపించి ఈ పదవులు మీ కష్టానికి ఫలితం అనిపిస్తున్నారు. ఎందుకంటే పదవులన్నా ఊరికనే రావు. మనం ఎంతో కష్టపడితేనే పార్టీకి సంబంధించిన పదవులు వస్తాయి. కానీ పదవులు మనకి అలంకారంగా ఉండకూడదు. పదవులు మనకి బాధ్యతగా ఉండాలి. ఈ బాధ్యత మీరు నెరవేర్చుకోవాలి. ఈ అభినందన సభతోటి స్టార్ట్ అయ్యి రేపు ఎలక్షన్ అయిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారికి పెద్ద ఎత్తున అభినందన సభ జరగాలి. అప్పటి వరకు మీరు నిరంతరం పోరాడుతూనే ఉండాలి. 15వ వార్డు నుంచి మన రెల్లి సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీ ఇచ్చిందనే విషయం మనం గమనించాలి. ఎందుకు ఇచ్చాం, ఇవ్వడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఈ ప్రాంతం బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. బలహీన వర్గాలు ఉన్న ప్రాంతంలో ప్రశ్నించే గుణం అన్నది ఎక్కువ ఉండదు. ఏది జరిగినా మనకింతే, మన జీవితాలు ఇంతే, మన బ్రతుకులు ఇంతే. మన బ్రతుకులతో పాటు మన పిల్లల యొక్క బ్రతుకులు ఇంతే అని దశాబ్దాలుగా జీవిస్తూ వచ్చాం. ఇంకా బలహీన వర్గాలు ప్రశ్నించే స్థాయికి ఎదగాలి. ప్రశ్నించే అలవాటు చేసుకోవాలి. అడగడం నేర్చుకోవాలి. మీరు అడిగారు కాబట్టి ఆ రోజు రెల్లి సామాజిక వర్గాన్ని, ముఖ్యమైన నాయకుల్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి పక్కన కూర్చోబెట్టి మాట్లాడే అవకాశం కల్పించాం. దేనికోసం? మన సమస్యలు తెలియాలి, అధిష్టానాలకు మన బాధలు తెలియాలి, మనం చేస్తున్న కష్టం తెలియాలి. ఈరోజు జనాభాలో మనం 4% అవ్వచ్చు, కానీ ఈరోజు రాష్ట్రంలో జనాభా ప్రశాంతంగా ఆరోగ్యకరంగా ఉన్నారు అంటే అది రెల్లి సామాజిక వర్గం వాళ్ళ కష్టం.